హరితహారం గ్రాండ్ సక్సెస్ చేయాలని సర్కార్ కలలు కంటోంది. జనాన్ని ఫుల్ గా భాగస్వామ్యం చేయాలనుకుంటోంది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. జనానికి పిచ్చి మొక్కలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఎందుకో పనికిరాని ఆ మొక్కలు చూసిన జనం నాటకుండా పక్కన పడేసి వెళ్లిపోయారు. హరితహారం కార్యక్రమాన్ని ఆర్భాటంగా చేపట్టిన ఖమ్మం జిల్లా అధికారులు ముందు చూపు లేకుండా వ్యవహరించారు. అధికారుల సమన్వయ లోపంతో జిల్లాలో హరితహారం కార్యక్రమం అవాసుపాలైంది. నెల రోజుల ముందు నుంచే హడావిడి చేసిన అధికారులు అవసరానికి తగ్గట్టుగా మొక్కలు అందించలేకపోయారు. పంపిణీ చేసిన మొక్కలు కూడా ఎందుకు పనికిరాని పిచ్చి మొక్కలు అందించి మమ అనిపించారు. కొన్ని చోట్ల నాటేందుకు మొక్కలు లేక తీసిన గుంతలను అలాగే వదిలేశారు. నర్సరీల నుంచి కమిషన్లు తీసుకుని పిచ్చి మొక్కలు ఇచ్చారని ప్రజలు ఆరోపిస్తున్నారు. డోక్రా మహిళల గురించి మేము ఇక్కడ హరితహారం కార్యక్రమం కోసం మేమంతా గుంటలు దోవి అన్ని చాలా కష్టపడ్డాం. 2 రోజుల నుంచి వెండిపోయిన మొక్కలు ఇచ్చారు. ఆ మొక్కలు మాకు ఇక్కడ స్కూల్లో కూడా వేయటానికి ఇబ్బందిగా ఉండి మొత్తం ఎండిపోయాయి. అయ్యే కొన్ని నాటాం కానీ ఇంకా గుంటలు వేస్ట్ గుంటలు ఉన్నాయి. మాకు ఇప్పటికైనా మాకు మంచి మొక్కలు పంపించాలి అని మేము మా మహిళల తరపు నుంచి కోరుకుంటున్నాము. హరితహారంలో మొక్కలు నాటేందుకు వచ్చిన డ్వాక్రా మహిళలు స్కూల్లో ఉన్న మొక్కలను చూసి షాక్ తిన్నారు. ఎలాంటి ఉపయోగం లేని మొక్కలు, కనీసం నీడనివ్వని మొక్కలను స్కూల్లో చూసి పరేషాన్ అయ్యారు. మొక్కలు నాటకుండానే రిటర్న్ అయ్యారు డ్వాక్రా మహిళలు. ఇది హరితహారం చేయడానికి మేము ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాం. ఇక్కడ స్కూల్లో వచ్చి గుంటలు పిల్లల చేత అంతా ఉత్సాహంగా చేద్దాం అనుకొని గుంటలు తీయించగానే మొత్తం పిచ్చి పిచ్చి చెట్లు అన్నీ అవన్నీ, ఒక అశోక చెట్టు లేదు, ఒక జామాయిల చెట్టు లేదు, ఒక గిన్నె చెట్టు లేదు, ఏ చెట్టు లేకుండా ఎల్లో ఫ్లవర్స్ చెట్టు ఒక్కటే అయ్యే ఒక 100 దాకా అవే పంపించి మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశారండి. అవి హరితహారంతో జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు 3 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ఒక్కో నియోజకవర్గానికి 40,000 మొక్కలు నాటాలనేది టార్గెట్. పొలంగట్లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, గ్రామాల్లోని ఇంటర్నల్ రోడ్స్, చెరువు గట్లు, లింక్ రోడ్లకు ఇరువైపులా దేవాలయ భూములు, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మేము హరితహార ప్రోగ్రాము డోక్రా తరపున చేయాలని డోక్రా మహిళలందరూ మేము వచ్చి కష్టపడి గుంటలు తీసామండి. ఆ తర్వాత మొక్కలు పంపిస్తే ఆ మొక్కలు బాగుండలేదు, బాగా ఎండిపోయాయి. స్కూల్లోకి మొక్కలు తీసుకొచ్చి వేద్దామనేసరికి మేడమ్స్ కూడా ఇష్టపడలేదు. ఇంకా మేము అది చేయలేకపోయినాము. ఇప్పటికన్నా అధికారులు స్పందించి మంచి మొక్కలు పంపిస్తే మేము మొక్కలు హరితహార ప్రోగ్రాము చేసి మొక్కలు నాటడానికి రెడీగా ఉన్నాము. ఖమ్మం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా. 2-3 ఏళ్ల క్రితం వరకు 43% అటవీ విస్తీర్ణం ఉండేది. అందరి దృష్టి ఇక్కడి కలపపై పడడంతో పెద్ద ఎత్తున చెట్లు నరికి గృహ అవసరాల కోసం ఉపయోగించారు. దీంతో అటవీ విస్తీర్ణం రాను రాను సగానికి పడిపోయింది. 43% నుంచి 22కు తగ్గింది. హరితహారంతో పచ్చిదనం మళ్లీ జీవం పోయాలని భావించింది